Hi, హాయ్. Ashu. హౌ ఆర్ Waiting యూ? for you. I'm too good. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. అంత బాగున్నాను. కరోనా సీజన్ కదా, ఆఫీస్ లో ఇంట్లో అంతా కూలా, అంతా ఓకే కదా? అన్- అంతా ఓకే అండి. నేను కాఫీ తాగుదామని వచ్చాను. ఓకే, కూల్. హ్యాపీగా కాఫీ తాగుతూ, నేను వాటర్ తాగుతూ, మనం హ్యాపీగా మాట్లాడుకుందాం ఓకే. క్యాజువల్ గా. ఓకే. ఓకే. సో ఏంటి ఏదో షూటింగ్ లో ఉన్నట్టున్నారు? అవునండి. యాక్చువల్లీ యూట్యూబ్ కంటెంట్ షూట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోకి. ఓకే, ఓకే. సో చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను అశోక. నార్మల్ అమ్మాయి లాగా మీరు వచ్చి మీరంతటి మీరుగా ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. సంపాదించుకోవడం ఎవరు ఇవ్వడం కాదు, మీ అంతటి మీరుగా ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని గ్లామర్ వరల్డ్ లో హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది ఒకసారి మీ చెప్పి వెనక్కి చూస్తే? థ్యాంక్ యూ. వెనక్కి వెళ్ళి చూస్తే యాక్చువల్లీ నేనేనా అనుకుంటున్నాను ఇది. బికాజ్ నేను ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ జాబ్ చేసుకుంటూ హాఫ్ ఆఫ్ మై లైఫ్ అలా అయిపోయింది. బట్ అంటే హాఫ్ ఆఫ్ మై లైఫ్ అంటే నేను ఇప్పుడు 50 కాదు. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చదువుకున్న తర్వాత మెజారిటీ అంతా వర్క్ అయిపోయింది. కాకపోతే ఇదేంటంటే దిస్ ఫీల్డ్ ఈజ్ మోర్ విత్ పీపుల్. కంప్యూటర్స్ మెషినరీ తక్కువ విత్ పీపుల్. సో ఇప్పుడు ఏంటంటే ఐ ఫీల్ ఐఎమ్ మోర్ కనెక్టెడ్ టు పీపుల్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ విషింగ్ గుడ్ టు మీ. నేను బాగుండాలి, ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా చిన్న మంచిగా అందరూ మంచి కమెంట్స్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఏం అప్పుడే పెద్ద రేంజ్ లో ఏం సాధించకపోయినా ఐ ఫీల్ ఏదో ఫోన్లే చాలా మంది మంచి కోరుకుంటున్నారంటే ఐ ఫీల్ సంథింగ్ ఏదో సాధించానని ఫీలింగ్ వస్తుంది నాకు. కదా, అసలు మనకు మనీతో సంబంధం లేకుండా అసలు ఆ చప్పట్లు అప్రిషియేషన్స్ ఇచ్చే కిక్ వేరు కదా. అవునవును, అవును. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? ఒక యూట్యూబర్ గా పిలిపించుకోవడం ఇష్టమా, ఒక ఇంటర్నెట్ స్టార్ గా పిలిపించుకోవడం ఇష్టమా, లేకపోతే సినిమా యాక్ట్రెస్ గా పిలిపించుకోవడం ఇష్టమా? ఎలా ఇష్టం? నార్మల్ గా నా పేరుతో పిలిస్తే నాకు చాలా హ్యాపీ అండి. కాకపోతే అశ్వ అనే పేరు చాలా మందికి ఉంటుంది. అశ్వ అనే పేరు కొన్ని వందల మందికి, వేల మందికి ఉంటుంది. ఇప్పుడు నేను అడిగినట్టుగా ఎలా ఒక టీవీ స్టారా, యూట్యూబ్ స్టారా, బిగ్ బాస్ ఫేమా, ఎలా అశ్వ అనగానే ఎలా గుర్తు పెట్టుకోవాలని మీరు అనుకుంటారు? అవును. అంటే నేను అనగానే ఇప్పుడు నార్మల్ గా బిఫోర్ అంటే ఏంటంటే బిగ్ బాస్ కి రాకముందు అంటే ఒక రెప్లికా లేకపోతే ఒక డూప్ ఇది అది అని చెప్పి చాలా మంది అనేవాళ్ళు. ఐ వాజ్ డెఫినెట్లీ నాట్ హ్యాపీ. రికగ్నిషన్ వచ్చింది, గుడ్ ఆర్ బ్యాడ్, ఎస్, బట్ ఐ డోంట్ వాంట్ బి కాల్డ్ దట్ వే. డెఫినెట్గా బట్ యా, ఇప్పుడు ఎలా అయినా ఎక్కడికి వెళ్ళినా బిగ్ బాస్ అంటారు. తర్వాత లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబర్ అంటారు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, లేకపోతే సోషల్ మీడియా సెలబ్రిటీ అంటారు. సో ఇట్స్ అప్ టు దెమ్. ఏదైనా పర్లేదు, నాకు ఎలా పిలిచినా ఓకే. ఓకే, ఓకే. కానీ బాగుంది కదా, ఒక సోషల్ మీడియా అనేది చాలా మందికి చాలా మంచి ప్లాట్ఫామ్ కదా. ఎక్కడో చాలా మంది. అవకాశాలు మనము కాళ్ళ వేళ తిరగాల్సిన అవసరం లేదు, ఎవరు మనకి ఇవ్వాలి అన్న అవసరం లేదు. చాలా హ్యాపీగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేసుకుంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీ యూట్యూబ్ జర్నీ? ఎలా యాక్చువల్లీ ఉంది? యా, మోర్ దాన్ దట్ నాకేమనిపిస్తుంది అంటే సోషల్ మీడియా ముందు ఏంటంటే బిఫోర్ అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఇది. బిఫోర్ బిగ్ బాస్ ఐ ఫెల్ట్ సోషల్ మీడియా వాళ్ళకి కొంచెం లెస్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ ఆల్సో రికగ్నిషన్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు ఆన్ స్క్రీన్ వెళ్తే ఇప్పుడు నలుగురికి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకరికి ఇద్దరికి తెలుసు సోషల్ మీడియా త్రూ. కాకపోతే ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్ వెళ్ళాకో లేకపోతే ఇప్పుడు సో దట్ పీపుల్ నో, అంటే ఏ షోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా దే రికగ్నైజ్ మీ. సో సోషల్ మీడియా హ్యాస్ దట్ సో మచ్ ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు కూడా బిగ్ బాస్ 4 కూడా వెళ్తున్న వాళ్ళని చూస్తుంటే ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మీ టీవీ 9 సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ మీడియా. సో ఐ ఫీల్ సోషల్ మీడియా ఇస్ నౌ గెటింగ్ అ బిగ్ ప్రయారిటీ, బిగ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద పర్సంటేజ్. ఆ సర్కిల్లో కదా, పర్సంటేజ్ అందుకే నేను మేజర్ కూడా పార్ట్ ఆఫ్ ద టీవీతో సోషల్ పాటు మీడియా. ఇక ప్యారలర్ గా సోషల్ మీడియా కూడా కొంచెం రైట్, ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం. రైట్, 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 రైట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎస్. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? చూస్తున్నాను ఆల్రెడీ. చాలా బాగుంది యాక్చువల్లీ, వెరీ ఎంటర్టైనింగ్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చాలా బాగుంది. అందరూ ఏడవడాలు, మళ్ళీ వాళ్ళకి ఫైట్స్ అవన్నీ బాగున్నాయి. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు మేమేమో బయట నుంచి వ్యూవర్స్ లాగా చూస్తాం. మీరు ఆల్రెడీ కంటెస్టెంట్ 3లో. అవును. మీరు ఎలా చూస్తారు? అరే ఈ సీన్ లో నేనంటే ఇలా, నాకు అలా జరిగింది. అట్లా ఏం గుర్తుకొస్తుంది మీకు? BB3, BB4 ఇవన్నీ వింటూ ఉంటే అవును, యాక్చువల్లీ ఇది బిగ్ బాస్ నిన్నే అనగానే మీకు డిస్కస్ ఏం చేసుకున్నాం. గుర్తుకొస్తుంది?
యా నిన్నే డిస్కస్ చేసుకున్నాం ఇది మా వేరే కంటెస్టెంట్స్ తో. సో మేము ఏమనుకున్నాం అంటే యాక్చువల్లీ మేము ఒక వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అంటే ఒక ఆడియన్స్ లాగా చూడట్లేదు. మేము ఏమనుకుంటున్నాం అంటే అక్కడ ఏదైనా ఫైట్ జరిగినా లేకపోతే ఏదైనా కాన్వర్సేషన్ జరిగినా మాకు ఎలా ఉందంటే ఎందుకు వద్దు ఆపే అంటే ఆ ఫ్రస్ట్రేషన్ మాకు అంటే మేమేదో లిటరల్గా అక్కడ ప్రెసెంట్ అయినట్టు మాకు ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో కదా అందుకే నేను సేమ్ క్వశ్చన్ అడిగా. మామూలుగా వ్యూవర్ చూడటం వేరే, కంటెస్టెంట్ చేసిన వ్యూవర్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అయితే వేరు. ఆ సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఒక సైడే ఆలోచించి అంటే యాజ్ ఎ కంటెస్టెంట్ నాకేమనిపించింది అంటే మేము అక్కడ ఇన్ ప్రెసెంట్ లేకపోయినా మేము వర్బల్లీ అండ్ ఎమోషనల్లీ అక్కడ కనెక్ట్ అయిపోయాం ఆ షోకి. సో ఇది కాకపోతే ఏ సీజన్ వెళ్ళినా కూడా ముందు సీజన్స్ వాళ్ళు కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉండుంటారు. ఓకే, సో వాట్ ఈస్ అషు అంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాత ఏం చెప్తారు? అట్ట ముక్కలానికి ఇచ్చిన ఆన్సర్ మాత్రం నాకు చెప్పొద్దు అషు, ప్లీజ్ 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 ప్లీజ్. సో వాట్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఐఎమ్ జస్ట్ వెరీ కామన్ గర్ల్ హూస్ పాపులర్ ఆన్ సోషల్ మీడియా అండ్ who definitely did not plan career into this field. Just go to girl అన్నట్టు ఇంకా జస్ట్ అంటే టైం పాస్ కి సోషల్ మీడియా వాడే ఒక అమ్మాయిని. త్రూ దిస్ బిగ్ బాస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఇట్ క్రియేటెడ్ అ బిగ్ బిగ్ డిఫరెన్స్ టు మీ personally because I've never planned my career or my future or at least my next 2 years అయితే నేను ఈ పని చేస్తూ ఉండాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్గా చేయాలి, ఏదైనా టాక్ షోకి వెళ్ళాలి, గేమ్ షోస్కి వెళ్ళాలి అని నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. సో ఆల్ దిస్ ఇస్ ఆఫ్టర్ బిగ్ బాస్. బిఫోర్ బిగ్ బాస్ ఐఎమ్ జస్ట్ అ నార్మల్ గర్ల్ లైక్ హూ డూస్ వీడియోస్ ఫర్ ఫన్. ఓకే, అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 4 లో చూస్తున్నారు కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అమ్మ చాలా పెద్ద క్వశ్చన్. చాలా పెద్ద ఆన్సర్ క్వశ్చన్ మాత్రం అండి. చిన్న, ఒక పేరు చెప్పినా చాలు, ఒక పేరు చెప్పినా చాలు, చిన్న ఆన్సరే. నాగార్జున గారికి సపోర్ట్ చేస్తాను. పోస్ట్ కాదు, కంటెస్టెంట్స్ గురించి. కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ ఓన్లీ మై పర్సెప్షన్, కాంట్రవర్సీ అయినా పర్లేదు. సో మై పర్సెప్షన్ ఏంటి అంటే I came from a social media platform. I have no following, no na serial following కానీ లేకపోతే మూవీ ఫాలోయింగ్ అని అప్పటికి నాకు ఐ డిడ్ నాట్ క్రియేట్ ఎనీథింగ్. సో సోషల్ మీడియా త్రూ బేస్ చేసుకొని అంత పెద్ద షోకి, రెప్యూటెడ్ షోకి వెళ్ళినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇన్ ద సేమ్ వే నా లాంటి ప్లేస్లో, నేను వెళ్ళే ప్లేస్లో ఒక 2-3 పీపుల్ వెళ్ళారు. లేకే హారిక ఆర్ మెహబూబ్ ఆర్ గంగవ్వ, వీళ్ళందరూ ఫ్రమ్ మీడియా త్రూ వెళ్ళిన వాళ్ళే. సోషల్ మీడియా త్రూ దేవి నాగవల్లి, వీళ్ళందరూ సోషల్ మీడియా త్రూ అండ్ ప్లాట్ఫామ్స్, మీడియా ప్లాట్ఫామ్స్ త్రూ వెళ్ళిన వాళ్ళు. ఆన్ స్క్రీన్ కనబడకుండా, బికాస్ ఆన్ స్క్రీన్ దే ఆల్రెడీ హ్యావ్ ద క్రియేటర్స్, దే ఆల్రెడీ హ్యావ్ ఫాలోవర్స్. బట్ వీళ్ళు ఏంటంటే పీపుల్ మేడ్ దెమ్ అ సెలబ్రిటీ. సో I feel I should support them, these people who came through social media, because they really require promoting, or they really require support. సో కొంచెం మన అన్న ఫీలింగ్ అనమాట. మన అనే ఫీలింగ్ అంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన ఇంట్లోంచి ఎవరైనా వెళ్తే విల్ సపోర్ట్ అవర్ హౌస్ మేట్స్ ఉంది కదా, అలా. ఓకే ఓకే, అండ్ ఇప్పుడు మీరు సమంత లాగా ఉంటారని చెప్పేసి చాలా మంది మీకు కనెక్ట్ అయిపోయారు, ఎందుకంటే సమంతకు ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. సో మిమ్మల్ని ఎలా పిలుస్తారు బయట? జూనియర్ సమంత అంటారా, సమంత సిస్ అంటారా, ఏమంటారు? అంటే ఎలా అనిపిస్తుంది సమంతతో కంపేర్ చేయడం? బిగ్ బాస్ కి ముందు దే యూస్ టు కాల్ లైక్ దట్ ఓన్లీ. అంటే ఏం వీడియో పెట్టినా లేకపోతే ఏ పోస్ట్ పెట్టినా సేమ్ సమంత అలా ఉన్నారు, సేమ్ సమంత డూప్ లాగా ఉన్నారు, సేమ్ అలానే రెడీ అవుతున్నారు, ఇది అది అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ దట్ ఫేజ్ వేర్ ఐ గెయిన్డ్ వెయిట్ అండ్ దెన్ మై ఫీచర్స్ చేంజ్డ్, I did not go back to that very zero size physique అనేది. I did not want to go back also. I did not choose to go back also. So అప్పటి వరకు పిలిచేవాళ్ళు. Now no one is calling. Now everybody is recognizing me with my own name, with my things I did, with my work I'm doing. So అలా రికగ్నైజ్ చేస్తున్నారు ఇప్పుడు. now ఓకే, ఇప్పుడు మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసినప్పటి అశోకి ఇప్పుడు మేము చూస్తున్న అశోకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫేస్ కొంచెం సన్నగైంది, మామూలుగా మొత్తం సన్నగయ్యారు, ఏంటి ఎలా అంటే ఇంకా ఫాలో అవుతాం కదా. మీరు ఆల్రెడీ సన్నగా ఉంటారన్న స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. జోకులు జోక్ లైట్ చూస్తున్న వాళ్ళు తిట్టుకుంటారు మిమ్మల్ని, నన్ను కాదు. అశో అబద్ధాలు చెప్తుందని. లేదు 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 లేదు, మీరు ఆల్రెడీ సన్నగా ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను. అగైన్ బాడీ వెయిట్ ఇస్ పర్సనల్ థింగ్, వెరీ వెరీ పర్సనల్ థింగ్. నేను బిఫోర్ బిగ్ బాస్ ఐ లెఫ్ట్ మై బాడీ ఫర్ ఫ్యూ మంత్స్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్.
దాని తర్వాత when I got recognition, I felt okay, people want to see me, still they are seeing me. I gave up on my body, but people did not give up. They want to see me on screen, they off screen kuda when I go out people recognize me. So that thing made me think more to lose వెయిట్ లాస్ అయితే ఇంకా బాగుంటుంది కదా. బట్ ఐ డెంట్ వాంటెడ్ టు గో టు దట్ కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోయి జీరో ఫిజిక్ మెయింటైన్ చేయాలి అంటే ఐ డోంట్ హ్యావ్ టు, బికాస్ అగైన్ ఐ విల్ బి కాల్డ్ యాజ్ సంబడి ఎల్స్. సో దట్ ఈస్ వై ఐ డిడ్ నాట్ చూస్ టు గో లైక్ దట్. కానీ వెయిట్ లాస్ అయ్యాను. ఐ టుక్ సో మెనీ మెజర్స్ అండ్ సో మచ్ జిమ్ వర్క్ అయింది. చాలా ఇది యాజ్ ఐఎమ్ డూయింగ్ మై యూట్యూబ్ వీడియోస్ ఐ టుక్ సో మెనీ దోస్ ప్రొసీజర్స్ to get here, and inka I have to do, but I'm thinking to go do gym and then these procedures simultaneously, so it will have more effect. అండ్ బిగ్ బాస్ విషయానికి వస్తే బిగ్ బాస్ 1, 2 రెండు సీజన్స్ లో కూడా మేము చాలా మంది కంటెస్టెంట్స్ చూసాము. అప్పుడు కూడా వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటుంది, కానీ ఎవ్వరు కూడా మీ అంత బాండింగ్ ఏర్పరచుకోలేదు. ఇప్పుడు మీరు, జ్యోతి, తను రోహిణి, హిమజ, ఈ 4 పప్పీస్ అండ్ రవి, మీది ఇప్పటికీ కూడా ఎంత క్లోజ్ గా, అసలు ఎట్లా అంటే ఒక్కింట్లో పుట్టి పెరిగిన పిల్లల్లాగా, చిన్నప్పటి నుంచి స్కూల్లో పక్క పక్క బెంచెస్ లో కలిసి చదువుకున్న పిల్లల్లాగా ఎట్లా కుదిరింది? చాలా మంది ఏంటంటే ఎక్కడికి వచ్చారు అక్కడే వదిలేస్తూ ఉంటారు, క్యారీ ఫార్వర్డ్ చేయరు. బట్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. మీ అంత క్లోజ్ గా ఉండడం, అంత తక్కువ టైంలో క్లోజ్ అయిపోయి ఇంత క్లోజ్ అవ్వడం అనేది ఎలా కుదిరింది అశు? అవును, యాక్చువల్లీ బిగ్ బాస్ 1, 2 చూసినా కూడా దేర్ ఆర్ వెరీ ప్రాబబ్లీ 1, 2, 3 పీపుల్ ఉంటారు అంతే క్లోజ్ గా అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ. బట్ నౌ డేస్ వెన్ ఐ సీ దేర్ పోస్ట్ ఆల్సో నోబడీ ఈస్ అంత కోఆర్డినేటెడ్ గా, లేకపోతే అంత బాగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేది ఎవరు లేరు అని నేను ఫీల్ అయ్యాను. సేమ్ థింగ్ నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు. నేను బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఐ ఫెల్ట్ ఓకే, గేమ్ అయిపోయింది కదా, అందరు ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ లైఫ్స్ ఇంకా మళ్ళీ కలవమేమో అనుకొని అలా ఆ ఫీల్ లో ఉండే. బట్ ఆఫ్టర్ దట్ మై బర్త్డే, దాని తర్వాత రోహిణి బర్త్డే రావడం, అట్లా ఈవెంట్స్ కి మేము మళ్ళీ పిలుచుకోవడం, ఈవెంట్స్ కి కానీ, బర్త్డేస్ కానీ, పర్సనల్ పార్టీస్ కి ఏదైనా అయినా గ్యాదరింగ్ లాగా అలా వచ్చి, సో దెన్ అప్పుడు ఆ గ్యాదరింగ్స్ లో వీ యూస్ టు టాక్ లాట్, కాన్వర్సేషన్స్ అయ్యేవి, చాలా కాన్వర్సేషన్, నీ పర్సనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్, తన సోషల్ లైఫ్, అట్లా మ్యూచువల్ పాయింట్స్ చాలా ఉన్నాయి మాకు. సో అట్లా అల్లరి ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ కామన్ పాయింట్ మా నలుగురు ప్లస్ రవి అండ్ అలీ ఆల్సో అండ్ రాహుల్, వీళ్ళందరికీ ఏంటంటే మాకు అల్లరి ఎక్కువ. సో అల్లరి చేసే వాళ్ళందరం ఒక దగ్గర అన్నట్టు. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళినా మళ్ళీ చైర్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని మేమే కూర్చుంటాం. సో ఇట్స్ లైక్ దట్ వీఆర్ కనెక్టెడ్ త్రూ హార్ట్స్, నాట్ దట్ వీఆర్ వెరీ క్లోజ్ జాన్ జిగ్రీస్ లాగా కాకపోయినా, అట్లీస్ట్ వీ డోంట్ హ్యావ్ దట్ నెగటివ్ థింగ్, ఎనీథింగ్ వీఆర్ నాట్ క్యారింగ్ ఫార్వర్డ్ దట్ నెగటివ్ థింగ్. సో హిమజ నన్ను ఎలిమినేట్ చేసింది, నామినేట్ చేసింది, అలా ఫీల్ లేదు. నేను రాహుల్ని నామినేట్ చేసిన, అలా అసలు గేమ్ అయిపోయిన తర్వాత వీఆర్ టోటల్ డిఫరెంట్ పర్సన్స్ అన్నట్టు. ఓకే, నిజంగా చాలా మంచిది. చాలా ఇక్కడ వదిలేయడము, ఆ మంచి మాత్రమే తీసుకొని చెడుని వదిలేయడం అనేది చాలా గుడ్ క్వాలిటీ కదా. అవును, యాక్చువల్లీ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. అంటే నేను ఇలా ఉంటానని నాకు తెలుసు, కానీ వాళ్ళు అలా ఉంటారని నాకు తెలియదు. సో ఐ ఫెల్ట్ ఓకే వెన్ వీఆర్ షేరింగ్ థింగ్స్, వెన్ వీ గో ఆన్ ట్రిప్స్ అది వెళ్ళినప్పుడు కూడా వీ ఫెల్ట్ ఓకే, వీఆర్ వెరీ కామన్, వీఆర్ వెరీ పాయింట్స్ ఇన్ కామన్, సో వై నాట్ అని చెప్పి వీఆర్ లైక్ కనెక్టెడ్ అంతే. ఇట్స్ లైక్ దట్. అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా అందరు ఒకేసారి పెట్టారు. మీరు, జ్యోతి, హిమజ, రోహిణి ఏంటి కూడబలుకొని పెట్టారా లేకపోతే అనుకోకుండా జరిగిందా? యా, యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐ థింక్ హిమజ అనుకుంటా, హిమజ ఆర్ జ్యోతి, ఐ డోంట్ నో ఫస్ట్ ఎవర్ స్టార్ట్ చేశారు. బట్ హిమజ తర్వాత రోహిణి తర్వాత జ్యోతి. యా, యాక్చువల్లీ ఇట్స్ అ రౌండ్ ప్లాన్ అన్నమాట. 4 of us decided to start, కాకపోతే we gave each other the time to survive the channel, sustain అవ్వాలి ఛానల్. ఇఫ్ 4 of us ఇప్పుడే స్టార్ట్ చేసేస్తే నలుగురికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆర్ వీడియోస్ ఆర్ వ్యూస్, దాని కంటెంట్ వాళ్ళు ఏం చేసేది రీచ్ వెళ్ళదు. పీపుల్ విల్ బి కన్ఫ్యూజ్డ్, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో. సో ఎవ్రీబడి టుక్ 2 weeks 3 weeks గ్యాప్స్ ఇన్ బిట్వీన్. దాన్ని బట్టి వి డిసైడెడ్ టు గో ఇట్ లైక్ టు టేక్ ఇట్ లైక్ దట్. సో ప్లాన్ గా వెళ్తున్నారు నలుగురు, క్లాషెస్ లేకుండా. అంతే కదా, obviously, because if you have that bonding with the other person, then it's very easy to coordinate with them and do things. ఓకే, అంటే టాపిక్ కూడా డిస్కస్ చేసుకుంటారా? ఈ వీక్ నేను ఇది చేస్తున్నాను, we have a group. సో ఆ గ్రూప్ లో ఏంటంటే, అండ్ సేమ్ థింగ్ యాజ్ ఐ సెడ్, మళ్ళీ కంటెంట్ ఇది అవ్వద్దు, కంటెంట్ క్లాష్ అవ్వద్దు.
ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ట్రాన్స్జెండర్ వీడియో, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు అ ట్రాన్స్జెండర్ వీడియో, మళ్ళీ కంటెంట్ క్లాష్ అవ్వదు. సో ఇఫ్ విల్ సీ దట్ ఫైనల్ అవుట్ వీడియోస్, నాది బాగుందా నీది బాగుందా, విచ్ ఎవర్ ఇస్ మోర్ మెసేజ్ ఓరియంటెడ్, ఏది బాగుంది, ఏది జనాలకి బాగా నచ్చుతుంది అని మ్యూచువల్ గా కూర్చొని డిసైడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వాలి ఒక వీడియోలో అన్నట్టు. సో చాలా మాట్లాడుకుంటాం యూట్యూబ్ గురించి అయితే, బికాస్ ఎక్కడ వి డోంట్ వాంట్ టు గివ్ అ రిపిటేటివ్ కంటెంట్ ఆర్ యునో అఫెండింగ్ అయ్యేది, ఇద్దరు ఒకేసారి పెట్టేసి అఫెండ్ అయ్యేది అలా ఏం ఉండదు మా దగ్గర. ఓకే ఓకే, కానీ కొంచెం కష్టం కదా ఇటు ప్రొఫెషన్ లో అలాంటి హెల్దీ వాతావరణాన్ని మెయింటైన్ చేయడం అంటే. ఓకే, పార్టీలు ఇక్కడ వరకు ఓకే, అక్కడ కూడా మీరు ఇంత ప్లాన్డ్ గా ఆ బాండింగ్ ని కాపాడుకుంటూ వస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా మీకు. అంటే ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్సీ అగైన్. మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు తనకు వచ్చిన ఆఫర్ ని నేను ఎలా అయినా చేసి తనకి రాకుండా నేను తీసుకుంటా అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్, తనకు వచ్చిందంటే తన షీ హ్యాస్ టు డూ ఇట్. సో ఇట్స్ లైక్ దాట్ అన్నట్టు. యూట్యూబ్ ఇస్ సంథింగ్ వీ కెన్ మేనేజ్, ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్స్ నాట్ అన్ ఆఫర్, ఇట్స్ నాట్ సంథింగ్, దిస్ ఇస్ అ ప్లాన్, వీఆర్ ప్లానింగ్ ఇట్. సో వీఆర్ ప్లానింగ్ ఇట్ అకార్డింగ్లీ. సో ద కంటెంట్ వోంట్ క్లాష్ అండ్ ద డేస్ వోంట్ యునో డిస్టర్బ్. ఒక డే నువ్వు అప్లోడ్ చేయి, నెక్స్ట్ డే నేను అప్లోడ్ చేస్తా, అలా అనమాట. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు మూవీస్ లో ఎట్లాంటి ఆఫర్స్ వస్తున్నాయి? చల్మోహన్ రంగా చేశారు మీరు, ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. యా, యాక్చువల్లీ చల్మోహన్ రంగా ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ఎవర్ వర్క్. అండ్ అది కూడా నేను ఎందుకు ఒప్పుకున్నా యాజ్ అ ఫ్రెండ్ క్యారెక్టర్, బికాస్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై పవన్ కళ్యాణ్ సార్. ఐఎమ్ బిగ్ హ్యూజ్ ఫ్యాన్, ఇంకా డివోటీ అన్నట్టు. I'm a very big fan of him. So that is, he is one of the producers for that film. So I chose to do that role. After that I worked in ABCD, Alu series ABCD. But then నాకు చెప్పినప్పుడు స్టోరీ ఒకలా ఉండింది, షూటింగ్ అంతా అయిపోయింది. I was the second lead in that ABCD movie. And then shooting అయిపోయాక, మూవీ రిలీజ్ అయిపోయాక I called the director and asked where am I in this movie? So it's like sorry, కొన్ని situations వల్ల we had to change, the same story where everybody will tell. And then appudu I decided, okay, we have to choose very carefully. But whatever reason, they changed the movie. But I have the satisfaction that I worked under Geeta Arts, which is indirectly connected to Pawan Kalyan garu again. So I felt very happy. I felt very happy there. And also the third movie right now I'm working in Boxer, Varuntex. That is also connected to Pawan Kalyan garu. So I chose very wisely anamata. Somewhere, I have to feel connected to my heart, so I can work any role. I'm ready, but I have to, get connected to that. Okay, అంటే సినిమా ఆఫర్స్ అంటే ఎట్లాంటివి చేయాలనుకుంటున్నారు? అంటే సంథింగ్ వెరీ ప్రామినెంట్ అండ్ యూస్ఫుల్, నాట్ లైక్ ఏదో అపియరెన్స్ కి రీన్ అపియరెన్స్ కోసం కాకుండా, అట్లీస్ట్ డైలాగ్స్ ఉండేవి అయితే కన్ఫర్మ్ గా అనుకుంటున్నాను, డైలాగ్స్ ఉండాలి అని చెప్పేసి. సో సంథింగ్ వెరీ ప్రామినెంట్, లాంగ్ లెంత్ లేకపోయినా ఆ వచ్చిన ఒక అట్లీస్ట్ 2 minutes 3 minutes కైనా రికగ్నిషన్ రావాలి, అలాంటి రోల్స్ అయితే నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఓట్స్ గురించి ఎలా, ఇప్పుడు కొంచెం అహెడే ఉంటారు కదా, చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. మీరు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అన్ని నన్ను పట్టుకొని అడుగుతున్నారు. ఓకే సరే, మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, లీవ్ ఇట్. చెప్తాను, జనాలకు నిజం తెలియాలి కదా. నేను నాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు. వాళ్ళు వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు, వి ఫెల్ట్ ఎవ్రీ వీకెండ్ నిజాయితీగా ఓటింగ్ జరుగుతుంది, నిజాయితీగానే షో అంతా రియాలిటీ అంటే రియాలిటీ షోలా తీస్తున్నారని. బట్ ఆఫ్టర్ వి కేమ్ ఫ్రమ్ బిగ్ బాస్, 85% we like the show, we like the host, we like everything about it. But 15%, there is some 15% we did not like about it, because voting is not right. Ante voting valla elimination jarugutadi anedi abadham. They do votes for Hotstar enti ante it's just like an average answer. Aa week ki evarni unchali evarni teesali anedi consider cheyadaniki it's an average answer, but the decision will be taken by the team only, the team or somebody who is behind the screen. I'm not sure about the decision making teliyadu gaani voting work aithe I'm sure it doesn't work on voting, because voting మీద వర్క్ అయితే they have to show it on screen. ఆ వీకెండ్ వచ్చేటప్పటికి, లేకపోతే అట్లీస్ట్ పీపుల్ కన్నా చూపించాలి, కంటెస్టెంట్స్ కి చూపించకపోయినా పీపుల్ కైనా చూపించాలి. సో అండ్ సో ఓటింగ్ ఇలా ఉంది అని అఫీషియల్ హాట్స్టార్ లో లేకపోతే బిగ్ బాస్ పేజ్ లోన చూపించాలి. ఓటింగ్ ఇలా చేశారు, సో దానివల్ల బయటకు వచ్చారు తను అని. ఎవరికి తెలియదు కదా ఎవరికి ఓట్లు వేసారు ఏంటో.
సో బయటకు వచ్చాక అందరూ మీకే వేస్తాం అన్నప్పుడు మీకే వేస్తే మరి బయటకు ఎందుకు వస్తారు అలా. సో ఐ ఫీల్ ఓటింగ్ ఇస్ నాట్ జెన్యూన్. ఓకే ఓకే. అండ్ బిగ్ బాస్ లో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు గొడవ పెట్టుకోవడం కావచ్చు, ఏదైనా కొంచెం ఏమైనా స్క్రిప్టెడ్ ఉంటాయా, అంత అట్లా క్యాజువల్ గా వెళ్ళిపోతుందా? 85% ఆఫ్ ద షో నచ్చిందని చెప్పాను కదా. నచ్చిందని చెప్పినప్పుడు ఐ ఇంక్లూడెడ్ దిస్ ఆల్సో. అంటే లోపల జరిగేదంతా రియాలిటీనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గొడవలు పడేది, ఎవరైనా 2 కంటెస్టెంట్స్ గొడవలు పడేది, లేకపోతే ఆర్గ్యూ చేసుకునేది, లేకపోతే నవ్వుకునేది, తిట్టుకునేది, అఫైర్స్ రన్ చేసుకునేవి, ఇవన్నీ కరెక్ట్. అండ్ బికాస్ ద కంటెస్టెంట్ చోస్ టు బీ లైక్ దట్, దేర్ స్ట్రాటజీ అది టు సర్వైవ్ ద షో. ఇట్స్ ట్రూ. కాకపోతే ఏంటంటే అగైన్ టెలికాస్ట్ చూపించినప్పుడు దే విల్ షో ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. లోపల అంత జరగకపోయినా జస్ట్ ఫర్ ద రేటింగ్స్ ఆర్ మేబీ ఇట్స్ స్ట్రాటజీ. టెలికాస్ట్ చూపించడం మాత్రం దే షో లైక్ ఇంత గొడవ అయిపోయింది అన్నట్టు, లోపల అంత ఏమి ఉండదు మళ్ళీ. ఓకే ఓకే. అండ్ కొంతమంది బిగ్ బాస్ కి వెళ్లే ముందు వాళ్ళపైన ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఓకే వీళ్ళు పలానా పలానా అని ఒక వ్యూలో చూస్తారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మీద కంప్లీట్ గా వ్యూ మారిపోయింది. చాలా మందికి ప్లస్ అయింది, కొంతమందికి మైనస్ అయింది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారా మరి బిగ్ బాస్ కి వెళ్ళే కంటెస్టెంట్స్? కంటెస్టెంట్స్ కన్సిడర్ చేస్తారో తెలియదు కానీ డెఫినెట్లీ మైనస్ అయితే అయినట్టు లోపల ఉండే సిచ్యువేషన్ లో మాకు తెలిసిపోద్ది. బికాజ్ ఎవ్రీ వీకెండ్ హోస్ట్ వచ్చి మాట్లాడినప్పుడు దిల్ గివ్ యూ రివ్యూ, హింట్ లాగా కాకపోతే రివ్యూ లాగా దిల్ గివ్ యూ. అంటే యువర్ పర్ఫార్మెన్స్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్, ఇంకా చేయాలి. ఇప్పుడు నాకు చెప్పారు ఫస్ట్ 2 weeks ఐ వాజ్ వెరీ సైలెంట్, ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ గేమ్ ఏంటి, ఎలా ఆడతారు, ఎందుకు గొడవలు పడుతున్నారు, నిమ్మకాయ కోసం గుడ్ల కోసం గొడవలు పడుతున్నారు ఎందుకు అని ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్. దెన్ సెకండ్ వీక్ లో నాగార్జున గారు కేమ్ అండ్ టోల్డ్ మీ దట్ యూ హ్యావ్ టు బి మోర్ యాక్టివ్, స్క్రీన్ ప్రెసెన్స్ ఇవన్నీ. హీ ఈస్ గివింగ్ మీ అ హింట్ దట్ ఐఎమ్ బీయింగ్ పోర్ట్రేట్ వెరీ వెరీ లైట్ ఆర్ లేకపోతే పర్ఫార్మెన్స్ లేదు అనేది. సో ఇదర్ మైనస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మా సీజన్ లో తమన్నా సింహాది, షీ అసలు షీఈస్ గివెన్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ హర్ కమ్యూనిటీ ఇన్ అ వెరీ రెప్యూటెడ్ షో. బట్ 60% she misutilized it. 40% yes, she intro lo gaani the way she walked, the way she carried herself, that was all good, baga chesaru. But a 60% where she off track ellipoyaru, మర్చిపోయారు that she belongs to a community and she has to represent them also. అక్కడ ఏం మాట్లాడినా తన వెనకాల 100 మంది ఉన్నారు అని మర్చిపోయారు. సో మర్చిపోయి వేస్ట్ చేయడం వల్ల ఇట్స్ డెఫినెట్లీ అ మైనస్ టు పీపుల్ లైక్ దెమ్ బయటికి వచ్చాక. అవును, నిజంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఉండే తనకి. ఎందుకంటే మీద అప్పటి వరకు ఎంతో కొంత నెగిటివిటీ అండి. వాళ్ళు కూడా మీ యూట్యూబ్ లో చూసాను నేను అది. ఎగ్జాక్ట్లీ రైట్ ఆపర్చునిటీ కాదు, వీళ్ళు ఇలా కాదు, వీళ్ళు కూడా మనలో కలిసిపోయే వాళ్ళు నిరూపించుకోవడానికి చక్కటి ప్లాట్ఫామ్. కానీ ఏం జరిగిందో మాకు తెలియదు, మీకే తెలుసు. సో ఇంకా టాపిక్ వదిలేసేద్దాము. అండ్ మీ గురించి చెప్పండి అశు, మీ పుట్టింది పెరిగింది ఎక్కడ, యుఎస్ లో ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు, ఇటువైపు ఎలా రావాలనిపించింది? యా, సో నేను పుట్టిందంతా వైజాగ్, పెరిగింది కూడా వైజాగే. బ్యాచిలర్స్ వరకు వైజాగ్ లోనే చదువుకున్న గీతంలో. గీతం ఇస్ వెరీ ఫేమస్ కాలేజ్ వైజాగ్ లో. సో అక్కడే చదువుకున్న. అయిపోయిన వెంటనే ఐ వెంట్ టు యుఎస్ మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్ మార్కెటింగ్ చేశాను. మార్కెటింగ్ చేశాక సేమ్ ఫీల్డ్ లో ఐ వర్క్ ఫర్ 2 years. 2 years చేశాక వన్ డే అదే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత యుఎస్ లో విల్ హ్యావ్ 3 months టైం టు జాబ్స్ వెతుక్కొని H1 ఫైల్ చేసుకుని ఆ వీసాస్ అన్నీ ఉంటాయి. సో ఆ టైం పీరియడ్ 3 months ఉంది. 3 months టైం పీరియడ్ ఐ వాజ్ వెరీ బోర్డ్. యుఎస్ లో కూడా ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. 9 to 5 జాబ్ చేస్తారు, 5 తర్వాత ఇంటికి వెళ్తారు, తింటారు, పడుకుంటారు, అంతే. వీకెండ్స్ వస్తేనే కలుస్తారు. సో ఐ వాజ్ వెరీ బోర్డ్. ఐ డెంట్ హ్యావ్ ఎనీబడి టు టాక్, అట్లీస్ట్ కాన్వర్సేషన్స్ పెట్టుకోవడానికి. ఐఎమ్ వెరీ టాకెటివ్ పర్సన్. అక్కడ ఎవ్వరు లేరు అనమాట. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ డబ్ స్మాషెస్. ఫోన్ లో మనమే మనల్ని ఎంటర్టైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ డబ్ స్మాష్. ఐ స్టిల్ రిమెంబర్ ఐ యూస్ టు హ్యావ్ 830 or 930 followers. And from those gradually after first dub smash upload చేసాక సెకండ్ డబ్ స్మాష్ అప్లోడ్ చేసాక ఐ డోంట్ నో హౌ దిస్ ఫాలోయింగ్ థింగ్ వర్క్స్. సో అప్పటికి ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అయితే ఐ యూస్ టు చెక్, మార్నింగ్ లో వచ్చేసరికి చాలా మెసేజెస్ వచ్చి, చాలా కమెంట్స్ వచ్చి, ఫాలోవర్స్ చూసి 10,000 20,000 రోజు రోజుకి వెళ్ళిపోయేది వన్ డే లోనే. సో అండ్ దెన్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండియా యూస్ టు కాల్ మీ అంటే, ఏంటి నువ్వు ఏమైనా చేయించుకున్నావు సర్జరీస్ టు లుక్ లైక్ హర్, ఇది అది అని. ఐమ్ లైక్, ఇది ఫోన్ లో ఓకే, నేను వెళ్ళి డైరెక్ట్ మిర్రర్ లో చూసుకున్నాను ఎలా కనబడుతున్నాను వాళ్ళకి అసలు నిజంగా ఇలా అని చెప్పి. సో ఐఎమ్ లైక్ వెరీ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఆఫ్టర్ 3 months ఐ అండర్స్టూడ్, ఓహో ఓకే ఓకే ఓకే, సో ప్రాబ్లీ సమ్ యాంగిల్ ఆర్ సమ్వేర్ లైటింగ్ లో
ఆర్ సమ్వేర్ ఏదో ఫీచర్ అంటే బుగ్గలు అవి లేకపోతే ఏదో ఫీచర్ లో వాళ్ళకి అలా అనిపిస్తుంది. సో విల్ జస్ట్ ఐ ఆ టైంలో ఐ వాజ్ 22-23 అనుకుంటా. ఐ లైక్ దట్ రికగ్నిషన్. ఆ రియలైజ్ అదంతా బాగుంది, అంటే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. వెన్ ఐ హ్యాడ్ నో బడీ ఆన్ మై సైడ్ ఐ ఫెల్ట్ తెలియని వాళ్ళు కూడా నాకు చాలా మంచి మెసేజ్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. ఐ విల్ స్టార్ట్ ఎంటర్టైనింగ్ దెమ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. 6 months I did dub smashes and then all that. Then I got this Chal Mohan Ranga offer. I'm director gar call chesi, Chaitu, his name is Chaitu. He called me, said we are working under Pawan Kalyan garu production and we want you to act in this movie because the shooting is everything is shot in Miami and New York mostly. Half of the film is in Miami and New York. సో యుఎస్ వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేస్తే ఐ వాజ్ లైక్ అప్పటికి నాకు ఇంకా జాబ్ రాలేదు. సో ఐ లైక్ ఓకే వాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఇంకా నేను స్టోరీ కూడా వినలేదు. ఆయన అన్నారు ఒకసారి వినండి అని, నాకు చెప్పండి నేను చేస్తాను అని చెప్పాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా అలా అయిపోయింది, ఇక్కడికి వచ్చేసాను. ఓకే, కానీ నిజంగా బాగుంది షో. మీరు చెప్పిన అంత చాలా తక్కువ షార్ట్ గానే చెప్పారు. అంటే ప్రాబ్లీ కాల్ డెస్టినీ. అంటే బోర్ కొట్టి ఏదో వీడియోస్ చేయడం త్రూ ఐ గాట్ ఇన్ టు దిస్. సో అలా మై కెరియర్ స్టార్టెడ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. That's why I always support people who come from social media because we never know what they are going through behind the screen. ఏదో బోర్ కొట్టి చేస్తారు, లేకపోతే ఏదో డిప్రెషన్ లో ఉండి చేస్తారు వీడియోస్. దిస్ ఫోన్ ఇస్ జస్ట్ అండ్ దీస్ యాప్స్ ఆర్ మెయిన్లీ టు ఎంటర్టైన్ పీపుల్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ అండ్ దెన్ నౌ ఐఎమ్ హియర్ టుడే with you, especially with a celebrity like you, with a popular channel like you. అందరం ఒకటే అశ్వ, ఎవరి జాబ్ వాళ్ళది, మీ జాబ్ మీది, నా జాబ్ నాది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ సాఫ్ట్వేర్ ది, అలా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ యూట్యూబ్ లో ఇంకేమేమి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏంటి, సినిమాలా, సీరియల్సా, లేకపోతే ఇంకేదన్నా? ఇప్పుడు సమంత బొట్టికి పెట్టింది, మళ్ళీ చిన్న సమంత కూడా బొట్టికి పెడతాదా? లేదు యాక్చువల్లీ ఇప్పుడు కరోనా సేమ్ సమంత లాగే అన్నారు. అఫ్ కోర్స్ అందరూ చెప్పేది అనుకో. బాబోయ్, ఇప్పుడు యాక్చువల్లీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. బాక్సర్ మూవీలో చేస్తున్నా అని చెప్పాను కదా. బాక్స్ ఆఫీసా ఏంటది? బాక్సర్ వరుణ్ తేజ్ బాక్సర్. ఓకే, యా, వరుణ్ తేజ్ మూవీలో చేస్తున్నాను అండ్ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ బిఫోర్ కరోనా 10 days ముందు షూట్ చేసాం. 15th నుంచి లాక్డౌన్ కదా. వి షాట్ ఫ్రమ్ 1st to 15th వైజాగ్ లో. అది కూడా గీతంలో, నేను చదువుకున్న కాలేజ్ లోనే షూటింగ్ చేసాము. యా, ఐ ఫెల్ ఆ మూమెంట్ మాత్రం నేను ఎంత హ్యాపీ ఫీల్ అంటే, నేను చదువుకునే కాలేజ్ లోనే నేను షూటింగ్ చేస్తున్నా ఈ రోజు అని చెప్పేసి ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నౌ ఆఫ్టర్ లాక్డౌన్ షూటింగ్స్ అన్ని పోస్ట్పోన్ అయిపోయాయి అనమాట. సో నౌ ప్రాబ్లీ దే ఆర్ స్టార్టింగ్ టు రెజ్యూమ్ ఫ్రమ్ నవంబర్ మేబీ. అయిపోయాక నౌ ఇప్పటికి మీన్ వైల్ లాక్డౌన్ రిలాక్స్ అయ్యాక ఐ డిడ్ సమ్ షోస్, వావ్ కి, క్యాష్ కి, ఇట్లా మా టీవీ షోస్ కి వెళ్ళాము. బట్ మూవీ షూటింగ్స్ ఇంకా అఫీషియల్ గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫ్రమ్ నవంబర్ ఐ విల్ బి అగైన్ బిజీ. నాకు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అటు సినిమా షూటింగ్, ఇటు యూట్యూబ్ లో? యూట్యూబ్ అంటే అందరికి వినడం ఒక హాఫ్ అన్ అవర్ చూసేస్తారు, కానీ దాని వెనక మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు అనేది ఈ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి మాకు తెలుసు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇటు షూట్స్ అండ్ ఇప్పుడు ఫోన్ లోనే ఉండాలి, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అవును, యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ నో ఐడియా ఏ కంటెంట్ పెట్టాలి, ఏదైనా డిఫరెంట్ గా పెట్టాలి, యూస్ఫుల్ గా పెడదాం, జనాలకి యూస్ అయ్యేది అనుకున్నా. ఏదో కంటెంట్ అనుకున్నా, కుకింగ్ అనుకున్నా. నా కుకింగ్ ఎవరు చూస్తాడు? మా మమ్మీ చూడదు ఫస్ట్. ఇంకా నా కుకింగ్ ఎవరు చూస్తారు? సరే కుకింగ్ వీడియోస్ వద్దు, వీళ్ళందరూ రెపిటేటివ్ గా సేమ్ కంటెంట్ చేస్తున్నారు, ఇంకా ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం అని ఐ స్టార్టెడ్ కొలాబరేటింగ్ విత్ సెలబ్రిటీ సీక్రెట్స్ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ టు వాళ్ళకి అసలు దే ఆర్ లైక్ బిజియెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పుడు కూడా ఐ హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్ టు మేక్ యూట్యూబ్ వీడియోస్ అలా అనమాట. సో దే ఆర్ డూయింగ్ వెరీ మచ్ సపోర్ట్ నా వీడియోస్ కి. దే ఆర్ గివింగ్ సో మచ్ కొలాబరేషన్. వాళ్ళ సర్వీసెస్ ని నా మీద ట్రయల్స్ చేసుకుంటూ నేనే ఇంకా సరే జనాలకి కూడా పీపుల్ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్. చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, మీరు మేకప్ ఏంటండి, మీరు ఇదేంటి, ఎలా రెడీ అవుతారు, మీ బిహైండ్ ఏం చేసుకున్నారు అని చెప్పేసి. సో నేను ఏమనుకున్నా అంటే ఓకే లెట్స్ కీప్ ఇట్ ఓపెన్. చాలా మందికి చేయించుకోవాలని ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయించుకోవాలి ఏం తెలియదు. సో ఐ థాట్ ఓకే బ్యూటీ కంటెంట్ అవన్నీ చేద్దాము అండ్ ఉపయోగపడేది. ఇట్లా లైఫ్ ఆఫ్ ట్రాన్స్జెండర్ ఇస్ ద ఫస్ట్ వీడియో వేర్ ఐ థాట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు ద సొసైటీ అండ్ ఆల్సో టు ద కమ్యూనిటీ పీపుల్. వాళ్ళకి కూడా
ఉపయోగపడుతుందని. సో దట్ ఈస్ హౌ ఐ డిసైడెడ్ టు డూ అ డిఫరెంట్ కంటెంట్. సో మై మెయిన్ రీజన్ బిహైండ్ మై యూట్యూబ్ ఇస్ సెలబ్రిటీ సీక్రెట్స్ ఓన్లీ, బికాస్ వాళ్ళ ఐడియా లేకపోతే ఐ విల్ డూ హోమ్ టూర్స్, ఐ విల్ డూ వాట్స్ ఇన్ మై బ్యాగ్, వాట్స్ ఇన్ మై పర్స్, అంతే తప్ప ఇంకేం చేయను. ఓకే ఓకే. అండ్ ఎలా కరోనా కేర్ ఎలా తీసుకుంటున్నారు అశు? ఇప్పుడు మేము అనుకోండి ఒకే ఆఫీసు, రోజు ఒకే మనుషులతో కలిసి చేస్తాము, సో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. కానీ మీరు అలా కాదు, రోజు కొత్త వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. వాళ్ళ కరోనా ఉందన్న విషయం వాళ్ళకే తెలియదు. ఎట్లా కేర్ తీసుకుంటున్నారు? మీ వర్క్ ప్లేస్ లో కరోనా కేర్ ఎలా ఉంది? పెద్ద క్వశ్చనే. మెయిన్ క్వశ్చన్ కదా అశు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. లాక్డౌన్ లో చాలా భయపడ్డాను. స్ట్రిక్ట్ లాక్డౌన్ అంటే ఇంకా ఏమో 2020 అయిపోతుందేమో, ఎండ్ అయిపోతుందేమో, ఇదే లాస్ట్ ఏమో అనుకున్నాను ఒక టైంలో. కాకపోతే ఏంటంటే నౌ వీఆర్ వర్కింగ్ విత్ ద సేమ్ పీపుల్ ఓన్లీ, నో న్యూ వన్ ఇస్ కమింగ్. కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు, ఇక్కడ నుంచి కూడా ఎవరు బయటకు వెళ్ళలేదు ఎవరు లేరు. సో వీఆర్ వర్కింగ్ విత్ ద సేమ్ టీమ్, ఎవ్రీబడి గెట్ శానిటైజ్డ్. ఇట్లా లైవ్ లో కానీ యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు వీఆర్ రిమూవింగ్ ద మాస్క్స్. అప్పటి వరకు వీఆర్ వేరింగ్ గ్లౌజ్. నేను అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళి భీమవరం చేపల చెరువు అని ఒక వీడియో చేశాను, అందులో కూడా ఐ ఓర్ గ్లౌజ్, బికాస్ అది అవుట్ ఆఫ్ సిటీ, ఐఎమ్ మీటింగ్ న్యూ పీపుల్ అని. తర్వాత మళ్ళీ వచ్చి నేను వీళ్ళనే కలవాలి. సో దెర్ ఇస్ ఐఎమ్ లైక్ ద మీడియేటర్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ కలుస్తున్నా అని చెప్పి. సో నేను ఆ వీడియోస్ ఇట్లా లైవ్ వచ్చినప్పుడు తప్ప ఐఎమ్ నాట్ రిమూవింగ్ మై మాస్క్ ఎనీవే. సో ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దిస్. ఐ ఫీల్ ఆడియన్స్ కూడా, చూసే వాళ్ళు కూడా, దే హ్యావ్ టు ఫాలో దాట్. బట్ అందరికీ తెలిసిన విషయం, మళ్ళీ మళ్ళీ మనం చెప్తే మాస్క్ వేసుకోమని అదే మాస్క్ ఇచ్చి కొడతారు. మాస్క్ గిఫ్ట్ ఇస్తే పర్లేదు, గిఫ్ట్ ఇస్తే పర్లేదు, కానీ మాస్క్ కొడితే బాగదు. ఓకే ఓకే. ఎనీవే ఇట్స్ నైస్ టాకింగ్ టు యు అశు. చాలా హ్యాపీగా అనిపించింది. మామూలుగా ఒక యువర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో, సినిమా డైలాగ్ లాగా చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ నౌ. మీరు దీనికి ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా, నేను మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు క్వశ్చన్స్. చెప్పండి, పర్లేదు. మీరు ఇప్పుడు టీవీ9 లో చాలా మంత్స్ నుంచి, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా. హౌ డు యూ ఫీల్? మీకు ఎప్పుడైనా బయట ఛానల్స్ నుంచి ఎక్కువ ఆఫర్స్ వచ్చాయా, టీవీ9 వదిలేసి రండి, మేము మీకు ఇంకా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి? వెర్ యూ లైక్ లాయల్ టు యువర్ ఛానల్, ఆర్ లోపల ఎక్కడైనా ఫీలింగ్ ఉందా? టీవీ9 లో చేయడం అనేది నా డ్రీమ్ అశు. డ్రీమ్ వదిలేసుకుని ఎలా వెళ్తాను? బట్ ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటేనే మనం బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాం కదా. వెరీ కంఫర్టబుల్ హియర్. అట్లా ఉంది కదా. 8 సంవత్సరాలు, ఇది నాది 9th ఇయర్ టీవీ9 లో. అవును. జ్యోతి కూడా వర్క్ చేసినప్పుడు తను అదే చెప్పింది, జాయిన్ అయినప్పుడు ఇక్కడ చాలా లిబరల్ గా ఉంటారు, వర్క్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండవు, అండ్ మనకి ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా దే జస్ట్ లిజన్ ఆల్సో. తన పాత వర్క్ చేసే ఛానల్స్ నాట్ దాట్ లిబరల్ అని చెప్పేసి వివర్ కంపేరింగ్ అనమాట. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ ఆఫ్ ద యాంకర్స్, వన్ ఆఫ్ ద రిపోర్టర్స్, ఇలా ఎలా ఫీల్ అవుతున్నారంటే, బయట మీరు టీవీ9 అనగానే యూఆర్ అ బ్రాండ్ నౌ. సో మీరు బయట వర్కింగ్ అంతే, బయట వాళ్ళు చాలా ఆఫర్ చేస్తారు మీకు, అక్కడ నుంచి వదిలేసి రండి, మేము ఇది ఇస్తాం అది ఇస్తాం ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి. సో హౌ డు యూ మేనేజ్? మనీ ముఖ్యం కాదు కదా, మనీ ఒకటే ముఖ్యం కాదు కదా మనకి. సో కంఫర్ట్ ముఖ్యం. మనీ లేకపోయినా కూడా మనం హ్యాపీగా బతకొచ్చు. అంటే నేను జీతం తీసుకోవట్లేదు అని కాదు, ముఖ్యమే. సో మీ ఫేవరెట్ ఎవరు టీవీ9 లో మొత్తానికి? అశు. ఆహా, టీవీ9 ఇప్పుడు ఇన్స్టా లైవ్ లో ఉన్నాము. సో నా ఫేవరెట్ అశు. మీ టీవీ9 రిపోర్టర్స్ అందరిలో మీకు ఎవరు ఇష్టం అని? అందరూ ఇష్టం బాబు. ఇంటర్వ్యూ చేయాలంటే మనం ఇంకో రోజు టైం పెట్టుకుందాము. సరే అశు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉందండి, టీవీ9 వాళ్ళతో మాట్లాడాలంటే. ఎవరైనా ఇప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ కి చెప్పాను, ఇలా టీవీ9 వాళ్ళతో ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్తున్నాను అంటే, వాళ్ళే చూసుకో టీవీ9 వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. సో ఐ లైక్, ఎందుకంత ఫోకస్ చాలా క్యాజువల్ గా చూసారు కదా. మనం హాఫ్ నుంచి మాట్లాడుతున్నాము, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదు, నాకేం ఇబ్బంది అనిపించింది. నాతో మాట్లాడితే మీకు ఇబ్బంది ఉంటది కానీ, కాకపోతే వై దట్ ఫోబియా ఇస్ క్రియేటెడ్ టు పీపుల్ అండి. అంటే ఎందుకు మీడియా అనగానే, వై టీవీ9 ఆర్ ఏదైనా న్యూస్ ఛానల్ అనగానే కొంచెం ఆలోచిస్తారు, మాటలు జాగ్రత్త రావాలి, ఎందుకు రిపీట్ లో వేస్తారన్న మళ్ళీ మళ్ళీ. అంటే సబ్జెక్ట్ ని బట్టి కొంచెం డైవర్ట్ అవుతూ ఉన్నట్టున్నాము. మనం వెంట చేస్తే అని నేను
అడిగిన ఇన్ని క్వశ్చన్స్ కి చాలా హ్యాపీగా సరే ఓకే ఓకే. అడిగిన క్వశ్చన్ కి నేను కూడా ఆన్సర్ చేస్తాను. టీవీ నైన్ లో నా ఫేవరెట్ మా ఫ్రెండ్ దీప్తి వాజ్పేయి. ఓకే ఓకే అండ్ ఎనీవే సో స్వీట్ ఆఫ్ యు అర్షు. ఇంతకుముందు Okay. ఫోన్ లో మాట్లాడిన తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. డైరెక్ట్ గా కూడా మనం ఇప్పుడే లైవ్ లోనే కలుద్దాం, definitely కలుద్దాం. డెఫినెట్ గా కలుద్దాము. నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది, సో ఇన్వైట్ మచ్. చేస్తాను రండి. అర్థం కాల. నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది, ఇన్వైట్ చేస్తాను, మీరు రండి అని. అవునవును సెప్టెంబర్ లో నేను మర్చిపోయే క్వశ్చన్ అడగడం. సరే తప్పకుండా మనం కలుద్దాము. మాస్క్ వేసుకొని ఇదిగో శానిటైజర్ బాటిల్ తీసుకొని వస్తాను. తప్పకుండా Okay. కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అండ్ ఇన్స్టా లైవ్ లో Thank you. టైం కేటాయించినందుకు, సంథింగ్ స్పెషల్ లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్, టేక్ కేర్.